So good morning students. So today's topic is the trigonometry. So తెలుగులో దీన్ని మనం త్రికోణమితి అని చెప్పేసి అంటాం. త్రికోణమితి. సో ట్రిగ్ అన్న అంటే మూడు, గొణ అని అంటే యాంగిల్స్, మీటర్ కొలవటం అంటే ఒక త్రిభుజంలోని మూడు కోణాలు, మూడు భుజాల మధ్యలో ఉన్న వాటి మధ్యలో ఉన్న రిలేషన్ని మనం డిస్కస్ చేయడాన్ని ఏమంటామంటే త్రికోణమితి. తెలుగులో చెప్పాలంటే భుజాలు మరియు కోణాల మధ్య గల సంబంధాన్ని గురించి చదువుకునే చాప్టర్నే త్రికోణమితి అని చెప్పేసి అంటాం. సాధారణంగా ట్రిగ్నోమెట్రీలో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేస్తాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేస్తాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే ఒక యాంగిల్ ఖచ్చితంగా 90 degrees ఉంటుంది. రిమైనింగ్ రెండు యాంగిల్స్ని కలుపుకుంటే మనకి 90 degrees రావాలి. చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాను. ఈ ఏబిసిలో బి అనే యాంగిల్ వచ్చేదానికి 90 degrees ఉంటుంది. యాంగిల్ ఏ, యాంగిల్ సి రెండు కలిపితే మనకి 90 degrees ఉంటుంది. ఓకేనండి. సో ఇట్లాంటి ఉన్న ట్రయాంగిల్ ఏమంటాం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న భుజాలకి మూడు పేర్లు ఉన్నాయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న సైడ్స్కి 3 names. ఫస్ట్ వన్ ఈజ్ ద టీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏమంటామంటే ఆపోజిట్ సైడ్. టీటాకి ఎదురుగా ఉన్న భుజాన్ని ఎదుటి భుజము అని చెప్పేసి అంటాము. టీటాకి డౌన్లో ఉన్న సైడ్ ఏమంటామంటే ఎడ్జసెంట్ సైడ్ అంటాం. టీటాకి క్రిందనున్న భాగాన్ని ఏమంటామంటే ఆసన్న భుజము అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఈ రెండు భుజాలు కాకుండా ఇక్కడ ఇంకొక పెద్దది ఉందండి. సో దాన్ని ఏమంటామంటే మనం హైపోటెన్యూస్ అంటామండి. ఇది వచ్చేదానికి మనకి 90 degreesకి ఆపోజిట్గా ఉంటుందండి. 90 degreesకి ఎదురుగా ఉన్న భుజాన్ని ఏమంటామంటే కర్ణము అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఇప్పుడు 3 విషయాలు చెప్పానండి. సాధారణంగా త్రికోణమితిలో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఉపయోగించుకుంటాము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న కోణాలు ఒకటి 90 degrees, రిమైనింగ్ మొత్తం కలుపుకుంటే 90 degrees ఉండాలి. సైడ్స్ టీటాకి ఎదురుగా ఉన్న సైడ్ని ఆపోజిట్ సైడ్ అని, డౌన్లో ఉన్నదాన్ని ఎడ్జసెంట్ సైడ్ అని, 90 degreesకి ఎదురుగా ఉన్నదాన్ని హైపోటెన్యూస్ అని చెప్పేసి అంటామండి. రైట్. ఇప్పుడు ఈ ట్రిగ్నోమెట్రీలో యాంగిల్స్కి సైడ్స్కి మధ్యలో ఉన్న రిలేషన్స్ని మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటామండి. రేషియోస్. ఈ రేషియోస్ మొత్తం మనకి ఎన్ని ఉంటాయి అంటే 6 ఉన్నాయండి వచ్చేతలకి. ఒకటి సైన్ టేటా, రెండవది కాస్ టేటా, మూడవది టాన్ టేటా, నాలుగవది కాట్ టేటా, ఐదవది సీకెంట్ టేటా, ఆరోది కోసీకెంట్ టేటా. మొత్తం ఇట్లా 6 సైడ్స్ ఉన్నాయండి, 6 రేషియోస్ ఉన్నాయండి మనకు వచ్చేదానికి. సో ఫస్ట్ రేషియో అండి సైన్ టీటా అంటే నిర్వచనం అండి. డెఫినేషన్ ఏంటంటే మనకు వచ్చి ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. గుర్తుపెట్టుకోవాలండి, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. కాస్ టీటా అంటే ఏంటంటే ఎడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. టాన్ టీటా అంటే వచ్చేతలకి టాన్ టీటా ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై ఎడ్జసెంట్ సైడ్. కాట్ టీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. సీకెంట్ టీటా అంటే హైపోటెన్యూస్ డివైడెడ్ బై ఎడ్జసెంట్ సైడ్. అండ్ కొసీకెంట్ టీటా అంటే, సో ఇక్కడ లాస్ట్లో కనిపించేది కాబట్టి ఆయన రాస్తున్నా అండి, కొసీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. సో వీటిని 6 ఏమంటామంటే మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్,
త్రికోణమితి నిష్పత్తులు అని చెప్పేసి అంటామండి. త్రికోణమితి నిష్పత్తులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో దీనికి ఒక చిన్న షార్ట్ కట్ అండి, సరదాగా ఉంటుందండి. వచ్చేదానికి ఒక చిన్న షార్ట్ కట్ నేర్చుకుందాం. ఒక 6 బాక్సెస్ ఉండే ఒక టేబుల్ని గీసుకోండి. 6 బాక్సెస్ ఉండే ఒక టేబుల్ని గీసుకోండి. సో ఇది ఒక బాక్స్ అండి, ఇది ఒక బాక్స్, మొత్తం 6 బాక్సెస్ వచ్చినాయి కదండి. సో పైన వచ్చేదానికి సైన్ థీటా అని రాసుకోండి. ఇక్కడ వచ్చేదానికి కాస్ థీటా అని రాసుకోండి. ఇది వచ్చేదానికి టాన్ థీటా అని రాసుకోండి. ఇది వచ్చేదానికి కాట్ థీటా అని రాసుకోండి. ఇది వచ్చేదానికి సీకెంట్ థీటా రాసుకోండి. ఇది వచ్చేదానికి కొసీకెంట్ థీటా. వీటిని బట్టి కూడా అక్కర్లేదండి, సింపుల్గా అండి, కొండ గుర్తు అండి. OAOAHH. సాధారణంగా మనం ఇళ్లలో మన పెద్దోళ్ళు పిలుచుకుంటారు, ఓఏ అనుకుంటారు కదండి, అదేనండి వచ్చేదానికి OAOAHH. సో హెచ్హెచ్ అంటే మనం ముస్లిమ్స్ వచ్చేదానికి హాయ్ రా అని చెప్పేసి అంటారు, చూసారండి. సింపుల్గా అట్లా అండి, OAOAHH. ఈ 6 లెటర్స్ గుర్తున్నాయి అంటే చాలండి, మీరు వీటిని బట్టి కొట్టనక్కర్లేదు. జాగ్రత్త చూడండి. సైన్ థీటా, ఓ అంటే ఆపోజిట్ సైడ్, ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్, హెచ్ అంటే హైపోటెన్యూస్. సైన్ థీటా ఫార్ములా ఏం చెప్పానండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అదే కదండి వచ్చేదానికి. కాస్ థీటా ఫార్ములా ఏంటండి, ఎడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. టాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. కాట్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. సీకెంట్ థీటా అంటే హైపోటెన్యూస్ డివైడెడ్ బై ఎడ్జసెంట్ సైడ్. కొసీకెంట్ థీటా అంటే హైపోటెన్యూస్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. సో తెలుగులో చెప్పుకోవాలంటే ఇవి సైన్లు అనేవి ఇంగ్లీష్లోనైనా తెలుగులోనైనా ఒకటేనండి. సైన్, కాసు, టాన్, కాట్, సీకెంట్, కొసీకెంట్. ఆపోజిట్ సైడ్ ఏమంటాం, ఎదుటి భుజము. సో సైన్ థీటా అంటే ఎదుటి భుజము బై కర్ణము. ఇక్కడ రాసుకోండి, ఏ ఎదుటి భుజము. హెచ్ అంటే కర్ణము అండి, కర్ణము కా. సో ఏ బై కా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేదానికి ఆసన్న భుజము, ఆసన్న భుజము బై కర్ణము, ఆ బై కా. నెక్స్ట్ ఇక్కడ కూడా అండి ఎదుటి భుజము ఏ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేదానికి ఆసన్న భుజం అండి. ఓకే రైట్. సైన్ థీటా అంటే ఎదుటి భుజం బై కర్ణము, కాస్ థీటా అంటే ఆసన్న భుజం బై కర్ణము, టాన్ థీటా అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజము, కాట్ థీటా అంటే ఆసన్న భుజము బై ఎదుటి భుజము, సీకెంట్ థీటా అంటే కర్ణము బై ఆసన్న భుజము, కాట్ థీటా కొసీకెంట్ థీటా అంటే కర్ణము బై ఎదుటి భుజము. సో ఈ 6 ట్రిగ్నామెట్రిక్లు మీరు నేర్చుకుంటే, రేషియోస్ నేర్చుకుంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయినట్టేనండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. సరదాగా మీకు ఒక ప్రాబ్లం చెప్తాను, మీరు ఒక ప్రాబ్లం చేయండి అండి. ఓకే, సో మీకు లెక్కలో ఉంటుందండి, ఫస్ట్ ఎక్సర్సైజ్లోనే ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఫస్ట్ ఎగ్జాంపుల్. సో tan theta is equal to 3/4, then అయినా sin theta, cos theta, tan theta, cot theta, secant theta, cosecant theta. మొత్తం 6 కనుక్కోమంటారండి. 6లో ఒకటి వాడే ఇచ్చేసాడు, tan theta ఇచ్చాడు, రిమైనింగ్ ఎలా కనుక్కోట. ఓకేనా. సో సింపుల్గా మీరు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ను ఉపయోగించుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సో సొల్యూషన్. సో tan theta ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చారండి మనకి 3/4. అంటే ఇదేంటి, ఎదుటి భుజము డివైడెడ్ బై ఆసన్న భుజము. సో ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై ఎడ్జసెంట్ సైడ్. అంటే ఇప్పుడు దీని దగ్గర రాసుకోండి. ఇదంతా అండి వాల్యూ 3, ఇదంటే వాల్యూ 4. అప్పుడు ఇది ఎంత అవుతుందంటే 5 అవుతుందండి. ఎలా అవుతుందంటే పైథాగరస్ థీరం అని చెప్పేసి ఒకటి నేర్చుకుంటాం అన్న మనం. ఏంటి ఆ పైథాగరస్ థీరము, కర్ణము స్క్వేర్ డివైడెడ్ బై భుజము స్క్వేర్ ఇంటూ భుజము స్క్వేర్. ఇంగ్లీష్లో అయితే ఏమంటామంటే
hypotenuse square is equal to side square, I'm sorry, plus and side square plus side square. సో కర్ణము స్క్వేర్ అంటే తెలియదు కండి, సో దీన్ని ఎక్స్ అనుకోండి. సో ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. సో 9 ప్లస్ 16 అంటే 25 అండి. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. అట్లా హైపోటెన్యూస్ వాల్యూ 5 అవుతుందండి. ఇక మన ఫార్ములా ఉంది కదండి, రైట్, ఫార్ములా ప్రకారం సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి వచ్చేదానికి ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. సో ఆన్సర్ ఎంత అవుతుందండి, ఇక 3/5. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు adjacent side divided by hypotenuse. So that is equal to 4/5. 4/5. నెక్స్ట్ tan అనేది వాళ్ళు ఇచ్చేసారు, tan అనేది వాళ్ళు ఇచ్చేసారు మనకి cot theta అని. సో cot theta అంటే ఫార్ములా, cot theta అంటే ఫార్ములా adjacent side divided by opposite side. So that is equal to 4/3. secant theta అంటే ఫార్ములా, secant theta అంటే ఫార్ములా hypotenuse divided by adjacent side. That is equal to 5/4. cosecant theta అంటే ఫార్ములా hypotenuse divided by opposite side. So that is equal to 5/3. ఇట్లా ఏ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ అయినా సరే మనం ఈజీగా కనుక్కుంటాం. జస్ట్ ఓఏ ఓఏ హెచ్హెచ్, ఓకేనండి. ఏ ఆ ఏ ఆ కా కా, ఓకేనండి. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఈజీగా చేయొచ్చు. ఇంకొక లెక్క మీకు ఇస్తున్నాను, వర్క్, మీరు వర్క్ చేయండి అండి. వచ్చేదానికి మీరు వర్క్ చేయండి, వచ్చేదానికి వర్క్ చేయండి. వచ్చేదానికి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 12/13. 12/13. సో ఫైండ్ సైన్ థీటా, కాస్ థీటా ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు, tan థీటా, కాట్ థీటా, సీకంట్ థీటా, కొసీకంట్ థీటా. ఓకే, సో ట్రై చేయండి. అర్థం కాకపోతే అడగండి అండి, వచ్చేదానికి వాట్సాప్లో అడిగితే మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే.